అనేక జాతులు మన మీద దాడి చేసినప్పుడు మన సమాజంలో కొన్ని లోపాలు ప్రవేశించాయి. హిందూ నేను ఒక్కడే అనుకోవడం ప్రారంభించాడు. ఆత్మ విస్మృతికి, ఆత్మ న్యూనతకి లోనయ్యాడు. కాబట్టి లోనై లోపాలు ప్రవేశించిన తర్వాత పక్కన వాళ్ళతో కలిసి పనిచేయడం మర్చిపోయాడు. కులం పేరుతో, వర్గం పేరుతో, భాష పేరుతో ఇట్లాంటి అనేక విభేదాల మధ్య అనైక్యత చోటు చేసుకుంది. కాబట్టి మన సమాజం బలహీనమైంది. మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ బలహీనంగా ఉంటే ప్రపంచం ఎవరు వినదు. సంస్కృతంలో ఒక సుభాషితం చెప్తారు, అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిం దత్యాత్ దేవో దుర్బల ఘాతుకః. ఎక్కడైనా బలి ఇవ్వాల్సి ఉందనుకోండి, దేన్ని బలిస్తారు? అశ్వాన్ని బలిస్తారా? ఎక్కడైనా గుర్రాన్ని? ఎక్కడైనా ఏనుగుని బలిస్తారా అండి? ఎక్కడైనా పులిని బలిస్తారా? దేన్ని బలిస్తారు? ఒక మేకనో గొర్రెనో బలిస్తారు. ఎందుకని? దేవో దుర్బల ఘాతుకః. భగవంతుడు కూడా దుర్బలంగా ఉన్న వాళ్ళనే బలి కోరుకుంటాట. కాబట్టి బలహీనంగా ఉండడం ఏదైతే ఉందో అది శాపం. స్వామి వివేకానంద అందుకే ఏం చెప్పారంటే, బలహీనత మరణము, బలమే జీవనం. స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అన్నారు స్వామి వివేకానంద. ఒకసారి మేకపిల్ల వెళ్ళిందంట బ్రహ్మదేవుడి దగ్గరికి, నన్ను సృష్టించావు కదా, కానీ భూలోకంలో అందరూ నన్ను చంపుకు తినేస్తున్నారు, మరి దీనికి పరిష్కారం ఏంటని చెప్పి. బ్రహ్మదేవుడు అన్నట, ఎక్కువసేపు నా ముందు ఉండకు, నాకు కూడా నోరు ఊరుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని. కాబట్టి బలహీనంగా ఉండడం ఒక శాపం. బలంగా తయారవ్వాలి, శక్తి సంపన్నం అవ్వాలి. అట్లాంటి శక్తి సంపన్నం అవ్వడానికి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి గత శతాబ్దంలో. స్వామి వివేకానంద కోరుకున్నాడు, ఒక 100 మంది యువకులు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోర మనస్కులు దొరికినట్లయితే విశ్వపటంలో భారతదేశం స్వరూపాన్ని నేను మారుస్తానని చెప్పాడు అనమాట. స్వామి వివేకానంద శిష్యురాలైన సోదరి నివేద చెప్పింది, 3 కోటి దేవతలు ఉన్నారు, ఆ దేవతల్ని పక్కన పెట్టి భారతమాతని ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడుగాన కీర్తించినట్లయితే, పూజించినట్లయితే రానున్న 100 సంవత్సరాల్లో భారతదేశం మళ్ళీ విశ్వగురు అవుతుందని సోదరు నివేద చెప్పారనమాట. ఆవిడ ఏం చెప్పారంటే, ఏ మ్యాన్లీ నేషన్ త్రూ ఏ నేషనల్ మ్యాన్. ఒక పౌరుషవంతమైన జాతి జాతీయ భావాలు కలిగిన వ్యక్తుల ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. మదన మోహన మాలవ్య కాశీ విశ్వవిద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేశారు, స్థాపించారు. ఆయన ఏం చెప్పారంటే, గ్రామే గ్రామే సభా కార్యే గ్రామే గ్రామే కథాసుధా పాఠశాల మల్లశాల ప్రతి పర్వ మహోత్సవ అని చెప్పారు అనమాట. ప్రతి గ్రామంలో ఇట్లాంటి సభా కార్యక్రమాలు జరగాలి, కథ హరికథా శ్రవణం జరగాలి, పాఠశాల ఉండాలి, అందరికీ విద్య రావాలి, దాంతోపాటు మల్లశాల ఉండాలి, అందరూ కూడా వ్యాయామం చేయాలి, అందరం కూడా శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి, ఇట్లాంటి ప్రతి పండగను కలిసి జరుపుకోవాలి అని చెప్పారనమాట. ఇట్లా మదన మోహన మాలవ్య ప్రయత్నం చేశారు. బాలగంగాధర్ తిలక్ ఏం చెప్పారంటే, ఇంట్లో వినాయక చవితిని చేసుకొని కుడుములు ఉండ్రాళ్ళు ఇంట్లో చేసుకోవడం కాదు, ఒక సామాజిక ఉత్సవంగా వీధిలో చేసుకోవాలి, శివాజీ ఉత్సవాన్ని వీధిలో జరుపుకోవాలి, బస్తీలో జరుపుకోవాలి. కాబట్టి దైవభక్తిని దేశభక్తితో జోడించి తిలక్ మహాశయుడు ప్రయత్నం చేశాడు. ఒక అరవింద యోగి, ఒక దయానంద సరస్వతి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో నాగపూర్లో జన్మించిన కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఆలోచించారనమాట. ఆ రోజు దేశం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, స్వాతంత్రం రావాలని చెప్పి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే అన్నిటికీ పరిష్కారం అయిపోతుంది, అన్ని సమస్యలకి పరిష్కారం అయిపోతుందని. కానీ డాక్టర్ కేశవరావు అందరిని అడిగేవారట, బ్రిటిష్ వాళ్ళు మనకన్నా సంఖ్యల బలంలో ఎక్కువ, చాలా తక్కువ మంది, ఒక గుప్పెడు, కొన్ని వేల మంది 6,000 మైళ్ళ దూరం నుంచి త్రాసు చేతిలో పట్టుకొని వ్యాపారం పేరుతో మన దేశంలో వచ్చి, అప్పుడు మన జనాభా 30 కోట్లు, ఇంత పెద్ద విశాలమైన భారతదేశాన్ని ఎలా పరిపాలించగలుగుతున్నారు? కాబట్టి వాళ్ళు శక్తివంతులా, మనం బలహీనపడ్డామా? ఇది 8వ వింత ప్రపంచంలోనే అని కేశవరావు చెప్తుండేవారు అనమాట. కాబట్టి ఒక జాగృత సంఘటిత హిందూ సమాజం మాత్రమే అన్ని సమస్యలకి పరిష్కారం. ఇవాళ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, రేపు ఇంకొకరు రారని గ్యారంటీ ఏంటి? కాబట్టి సమాజం శక్తివంతంగా ఉండాలి, సమాజంలో ఉన్న లోపాలని మనం దూరం చేసుకోవాలి, వ్యక్తుల్లో సంస్కారాలు నింపాలి. కాబట్టి హిందూ సంఘటన మాత్రమే ఈ దేశానికి హిందువు వెన్నెముక, ఈ దేశానికి యజమాని హిందువు, ఈ దేశానికి ఒక కర్తగా దర్తగా ఉన్నవాడు హిందువు. కాబట్టి హిందూ సమాజము ఇక్కడ నిలబడాలి, హిందూ సమాజంలో సంస్కారం రావాలి, హిందూ సమాజం సంఘటితం అవ్వాలని చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు అందరినీ ఎగతాళి చేశారు, ఆయన్ని అవహేళన చేశారు. హిందువులు ఎక్కడైనా కలుస్తారా అండి? ఒక హిందువు చనిపోతే నలుగురు ఆయన్ని భుజం మీద మోసుకెళ్తారు శ్మశానం వరకు. ఆ తర్వాత అంత్య సంస్కారం అయిపోయిన తర్వాత నలుగురు 4 దారులో వెళ్ళిపోతారు. హిందూ సంఘటన సాధ్యం కాదు. కప్పల్ని త్రాసులో తూచవచ్చు, హిందూ సంఘటన సాధ్యం కాదన్నారు. కానీ అవమానాలు భరిస్తూ సహిస్తూ 1925లో ఆర్ఎస్ఎస్ శాఖని ప్రారంభించారు డాక్టర్ హెడ్గేవార్. ఈ రోజున 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి 88,000 శాఖలు భారతదేశంలో జరుగుతున్నాయి.
కాబట్టి ఆయన ఏం చెప్పారు, డాక్టర్జీ ఏం చెప్పారంటే 24 గంటల సమయంలో 1 గంట కలవాలి, ఇట్లాంటి మైదానంలో కలవాలి. కలిసినప్పుడు సూర్య నమస్కారాలు చేయాలి, ఆసనాలు చేయాలి, కరసాము చేయాలి, కరాటే చేయాలి. భారతదేశం గురించి మంచి మంచి కథలు ఇందాక అమ్మ చెప్పారు, రామాయణం మహాభారతం తెలుసుకోవాలి, భగవద్గీత తెలుసుకోవాలి. కాబట్టి మన దేశం గురించి భారతమాతను కీర్తిస్తూ పాటలు పాడుకోవాలి. చివరిలో నమస్తే సదావత్సలే మాతృభూమి అనే ప్రార్థనతో ముగించాలి. ఇట్లాంటి గంటసేపు శాఖలో పాల్గొంటూ వ్యక్తులలో అనేక సంస్కారాలు నిర్మాణం అవుతాయి. అట్లాంటి సంస్కారాలు నిర్మాణం అయిన తర్వాత వ్యక్తి నిర్మాణము, తద్వారా సమాజ సంఘటన ద్వారా మళ్ళీ మన దేశం ఒక పరమ వైభవ స్థితికి వెళ్తుంది. ఈ సూత్రం ద్వారా, ఈ కార్యపద్ధతి ద్వారా అనేక శాఖలు ఇవాళ దేశంలో జరుగుతున్నాయి. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ దేశం విభజించబడింది. ఆ రోజున పాకిస్తాన్ నుంచి హిందువులు అనేక మంది తరిమేయబడ్డారు. అక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా శరణార్థి శిబిరాలు ఆర్ఎస్ఎస్ నడిపింది. 3000కు పైగా ఢిల్లీలో, జమ్మూలో శరణార్థి శిబిరాలు నడిపింది. అట్లాగే 1962లో యుద్ధం వచ్చినప్పుడు ఢిల్లీలో చాలామంది స్వయం సేవకులు సైన్యానికి సహాయం చేశారు, ఢిల్లీ ట్రాఫిక్ని కంట్రోల్ చేశారు. ఆ రోజున మిలిటరీ వాళ్ళు పిలుపునిచ్చారనమాట, రక్తం కావాలని చెప్పి. కాబట్టి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే అనేక మంది స్వయం సేవకులు క్యూ కట్టారంట. ఇవాళ ఉన్నట్లు బ్లడ్ డొనేషన్కి సంబంధించిన అవేర్నెస్ లేదు ఆ రోజుల్లో. అక్కడున్న మిలిటరీ జనరల్ అడిగారంట, ఇంతమంది ఎట్లా వచ్చారబ్బా ఆర్ఎస్ఎస్ వాళ్ళు రక్తదానం కోసం అని. సైన్యానికి రక్తం అవసరం ఉంది, రక్తదానం చేయడం కోసం వచ్చారు. అక్కడున్న కార్యవాహి చెప్పారంట, మేము శాఖల్లో ఆటలాడుతుంటామండి, ఆటలాడినప్పుడు నినాదం ఇస్తుంటాం ఉత్సాహం కోసం. ఏం నినాదం ఇస్తాం? జాన్ బి దేంగే ఖూన్ బి దేంగే దేశ్ కే మిట్టి కభీ న దేంగే అని నినాదం ఇస్తాం. ఆ నినాదము గాల్లో కలిసిపోలేదు, మా రక్తంలో కలిసిపోయింది, మా శరీరంలో కలిసిపోయింది. అందుకే స్వయం సేవకులు వచ్చారని చెప్పారు. స్వయం సేవకులు ఆ రోజు ప్రదర్శించిన సేవాభావానికి, అనేక కార్యక్రమాలకి అప్పటి ప్రధానమంత్రి 1963లో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్కి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఆహ్వానించారు. 3000 మంది గణవేషధారి స్వయం సేవకులు ఆ రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నారు. ఇట్లాంటి అనేక సందర్భాల్లో సంఘ స్వయం సేవకులు పాల్గొన్నారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తూ ఎమర్జెన్సీ విధించారనమాట. ప్రతి రాజకీయ పార్టీలో నాయకులందరినీ జైళ్లలో పెట్టారు, స్వచ్ఛంద సేవా సంస్థల్ని రద్దు చేశారు, సంఘాన్ని నిషేధించారు. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ తీసుకుని రావడం కోసం, పునరుద్ధరించడం కోసము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు 77,000 మంది ఆ రోజున సత్యాగ్రహం చేసి జైళ్లకు వెళ్ళి మళ్ళీ 1977లో ప్రజాస్వామ్యం ప్రతిష్ఠించబడింది. కాబట్టి దీనికి స్వయం సేవకులు కారణం అన్నమాట. 500 సంవత్సరాల క్రితం ఒక విదేశీ దురాక్రమణదారుడు మర్యాదా పురుషోత్తముడైన రామ మందిరాన్ని ధ్వంసం చేస్తే 1980 దశకంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. రామశిల, రామజ్యోతి, కరసేవ ఇట్లాంటి కార్యక్రమాలతో జరిగి మొన్న ఈ మధ్య ఒక 3 సంవత్సరాల క్రితం నిధి సేకరణ జరిగి అయోధ్యలో ఒక భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసుకున్నాము, రామ్ లలాని ప్రతిష్ఠించుకున్నాము. దానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తిరుమల కొండ 7 కొండలు కావు 2 కొండలను జీవో చేసినప్పుడు మళ్ళీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పెద్ద ఉద్యమం చేసింది. కరుణానిధి ప్రభుత్వం అయోధ్య లంకకి వారధి నిర్మించిన రాముడు ఆ రామసేతుని ధ్వంసం చేస్తూ షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ని అనుమతించినప్పుడు మళ్ళీ స్వయం సేవకులు పెద్ద ఉద్యమం చేసి సంఘ చేపట్టిన ఉద్యమం కారణంగా షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఇట్లా ప్రతి సందర్భంలో, ప్రతి ఉద్యమంలో సంఘము హిందూ ధర్మం కోసం, దేశం కోసం నిలబడింది. ఇంత మాత్రమే కాదు, ప్రకృతి ప్రకోపాలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, మొన్న సునామీ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు స్వయం సేవకులు సేవాభావంతో ముందుకు వెళ్ళారు. దీనికి కారణం ఏమిటి? సంఘ శాఖలో కులం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. మనందరి తల్లి భారతమాత. ఎప్పుడైతే మనందరి తల్లి భారతమాత అనుకున్నామో మనందరం కూడా అన్నదమ్ములము, అక్క చెల్లెలము. మన మధ్య ఒక సంబంధం ఉంది, రక్త సంబంధం ఉంది. కాబట్టి ఈ రక్త సంబంధంతో ఈ సేవా కార్యక్రమాలకు స్వయం సేవకులు ముందుకు వెళ్తున్నారు. 1977లో దివిసీమలో ఉప్పన వచ్చింది కృష్ణా జిల్లాలో. సముద్రం ఒక 20 అడుగులు ఎత్తులేచి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఒక 10,000 మంది చనిపోయారు. లక్షల్లో ఆ రోజున పశువులన్నీ కూడా సంహరించబడ్డాయి. ఆ సందర్భంలో ప్రభుత్వం రాలేదు, సైన్యం రాలేదు, పోలీసులు రాలేదు, యంత్రాంగం రాలేదు. మళ్ళీ స్వయం సేవకులు వచ్చారు. స్వయం సేవకులు వెళ్ళి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారనమాట. సర్వోదయ నాయకుడు ప్రభాకర్జీ ఆయన చెప్తారు, ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫార్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పారనమాట. ఇక్కడ స్వయం సేవకులు ఆ విధంగా అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజు దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా సేవా కార్యక్రమాలు జరుపుతున్నారనమాట. ఇక్కడ సంఘంలో అందుకున్న సంస్కారాల కారణంగా
ప్రతి జీవన రంగంలో ఇవాళ మార్పు కోసము, వ్యవస్థ పరివర్తన కోసము, సమాజ పరివర్తన కోసం అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. కార్మిక